సో గైస్ మ్యాటర్ ఏంటంటే పెట్రోల్ అయిపోయింది, విచ్ మీన్స్ బండి నడిపించుకుంటూ తీసుకెళ్ళాలి. గైస్ ఆల్మోస్ట్ పెట్రోల్ బంక్ దగ్గరికి వస్తాం. ఐ హోప్ ఇది పెట్రోల్ లేనందుకే స్టార్ట్ అవ్వట్లేదు. పెట్రోల్ కొట్టించిన తర్వాత కూడా ఇది స్టార్ట్ అవ్వలేదంటే ఐ డోంట్ నో వాట్ టు డూ, బికాస్ దట్ మీన్స్ దట్ బ్యాటరీ ఈస్ డౌన్. ఆల్రెడీ వార్నింగ్స్ వస్తున్నాయి దట్ బ్యాటరీ ఈస్ డౌన్ అని. బట్ see, we'll meet you after refueling. 3 kilometers నడిపించుకుంటూ రావాల్సి వచ్చింది. 3 kilometers నడిపించుకుంటూ రావాల్సి వచ్చింది. చూడలేదా మీరు? చూడలేదు పెట్రోల్ 10 అని చూపిస్తుంది. మరి ఏమైనా డెఫిషియట్ వచ్చిందో లేదంటే బ్యాటరీ డౌన్ ఉందో తెలియదు. ఇప్పుడు కొట్టించాక చూడాలి. సర్వీస్కి ఇద్దామని పెట్రోల్ కొట్టిలా, అదే రాట్ అయింది. సో గైస్ ఫ్రైడే ఇద్దామని వస్తే ఇవాళ ట్యూస్డే కదా, టుడే ఇస్ వెన్స్డే. ఓ మై గాడ్, 2 days లేట్ నేను. సో ఐ కేమ్ విత్ మై సిస్టర్. పర్వాలేదు. సో ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ సర్వీస్ సెంటర్లో హిమాలయన్ ఇవ్వడం జరిగింది. మ్యాటర్ ఏంటంటే వాళ్ళు బ్యాటరీ ఇష్యూ ఉంది. ఓకే, 1 yearకి బ్యాటరీ అయిపోయింది, అది ఛార్జింగ్ రిక్వైర్డ్ అని అడుగుతుంది. 1 yearకి ఛార్జ్ ఎందుకు అంత ఫాస్ట్గా అయిపోయింది అని నేను అడిగితే వాళ్ళు సార్ రోజు తీస్తున్నారా అని అడిగారు. నేను ఆల్మోస్ట్ రోజు తీస్తున్నా. ఓకే, ఓన్లీ నేను తీయండి జస్ట్ 10 days. అప్పుడు కూడా నేను రాజమండ్రి వెళ్ళా, అప్పుడు నా దగ్గర బైక్ లేదు, 10 days తీయలేదు అంతే. సో నౌ దే ఆర్ బ్లేమింగ్ దోస్ 10 days, సేయింగ్ దట్ 10 days తీయకపోతే బైక్ బ్యాటరీ అయిపోతుంది సార్, డౌన్ అయిపోతుంది అని అంటున్నారు. మై క్వశ్చన్ హియర్ ఇస్, ఇజంట్ దట్ కన్సర్నింగ్? 10 days తీయకపోతే బ్యాటరీ డౌన్ అయిపోయేటట్టు అయితే వై ఆర్ యూ సెల్లింగ్ దట్ బ్యాటరీ? ఫస్ట్ ఆ బైక్ రిలై అయ్యేదే, ఈ ఈసీ యూనిట్స్ అన్ని రిలై అయ్యేదే ఈ బ్యాటరీ మీద. ఇఫ్ దట్ 10 days లో తీయకపోతే అది బ్యాటరీ అయిపోతుంది అంటే దే ఆర్ జస్ట్ ట్రైయింగ్ టు బ్లేమ్ ద కస్టమర్. స్టూపిడిటీ అసలు. వాడికి నేను సెకండ్ సర్వీస్ కి బ్రేక్ మార్చా అని చెప్పా, రేర్ బ్రేక్ మార్చాను, ఫ్రంట్ బ్రేక్ మార్చలేదు అని చెప్పా. ఫ్రంట్ బ్రేక్ పోయింది, నేనే మార్చమని చెప్పా. బ్యాక్ బ్రేక్ చూసి బ్యాక్ బ్రేక్ కూడా పోయింది సార్, తీసేయండి అంటున్నాడు. we have to check the reliability factor for Royal Enfield. As a bike, Himalayan is a great bike, but the reliability factor వాడే ఏమంటారు సర్వీస్ పార్ట్స్, ఐఎమ్ రియల్లీ కన్సర్న్డ్ అబౌట్ థింగ్స్. అండ్ వైల్ ఇప్పుడు 1 year సర్వీస్ ఫ్రీ అంటారు, లేబర్ ఛార్జ్ ఒక్కటే తీసుకోరు. ఓకే, ఆయిల్ ఫిల్టర్ ఛార్జెస్ అని, ఆ ఛార్జ్ అని, ఈ ఛార్జ్ అని, ఆఖరికి చైన్ లూబ్ కూడా వాళ్ళు డబ్బులు తీసుకుంటారు. సార్ కంపల్సరీ సార్ అని అంటారు వాళ్ళు. ఎనీవే, మనకి ఇప్పుడు ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ ఇది 7,000 rupees వచ్చింది. ఐఎమ్ ప్రెట్టి షూర్ వాడు లాస్ట్ కి 8,500 9,000 వేయకుండా వదలడు నాకు బిల్లు. 3 days later. మ్యాటర్ ఏంటంటే హిమాలయన్ సర్వీస్ అయిపోయింది. మనకి నిన్న ఆఫ్టర్నూనే కాల్ వచ్చింది దట్ సర్వీస్ అయిపోయిందని. బట్ సాయంత్రం ఏమైందంటే వాళ్ళు మళ్ళీ కాల్ చేసి బ్యాటరీ ఛార్జ్ చేయాలి సార్, బ్యాటరీ అయిపోయింది అని చెప్పారు. వాళ్ళకి జాబ్ కార్డ్లో నేను చెప్పిందే బ్యాటరీ ఛార్జ్ చేయమని, మళ్ళీ వాళ్ళు కన్ఫర్మేషన్ అది ఇది అని నేను సాయంత్రం పెట్టారు. యాక్చువల్లీ వాళ్ళు తీసుకోవాలి, బట్ నాకు ఇవాళ కుదరదు, నాకు వేరే పని ఉంది. సో రేపు వెళ్ళి తీసుకుందాం. సో బిల్ వచ్చి నిన్న మనకి ఎస్టిమేషన్ 10,000 అని చెప్పారు, బట్ ఇవాళ సమ్వేర్ అరౌండ్ ఒక 3,400 to 4,000 వస్తుంది. అది కాకుండా ఇంకొక 2 parts పెట్టించాలి, బికాస్ టైర్లో నుంచి బాగా గాలి లీక్ అవుతుంది. సో మనం ఏంటంటే ఆ పార్ట్స్ కూడా కొందాం. సో ఫైనల్ బిల్ ఐ థింక్ ఒక 5,250 అలా అవుతుంది అనుకుంటున్నాం. సో 1 year సర్వీస్ బిల్ ఫర్ హిమాలయన్ 5,250 is what I'm thinking. Generally అయితే some 2,500 3,000 వస్తుంది. Basically you'll get a amount of 2,500 to 3,000 only. So yeah, 1 year service bill will be somewhere around 5,000 rupees is what we are thinking. కానీ నాకైతే వన్ అండ్ ఓన్లీ కన్సర్న్, బ్యాటరీ ఎందుకు 1 year కూడా రాలేదు.
So if someone is watching, please let me know. If you have the answer, please let me know in the comments. సో బైక్ తీసుకొచ్చిన తర్వాత సర్వీస్ ఎలా చేశారు ఏంటి అన్న దాని గురించి మాట్లాడుకుందాం. Several days later. టైం అంతా ఇది సెట్ చేయడానికే పోతుంది. సో ఐ విల్ టెల్ యూ వాట్ హ్యాపెన్. మన బైక్లో ఉన్న బ్యాటరీ ఫ్యూజ్ పోయిందనమాట. సో వాళ్ళు అందుకే కొత్త బ్యాటరీ అనేది వాళ్ళు క్లెయిమ్ చేయమని అడుగుతున్నారు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నా దగ్గర అన్ని ఇన్వాయిసెస్ ఉన్నాయి, బట్ ఏది ఫిజికల్ కాపీ నా దగ్గర ప్రస్తుతానికి లేదు. బికాజ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ రాజమండ్రి. ఓకే, సో నా దగ్గర సాఫ్ట్ కాపీ అనేది ప్రస్తుతానికి లేదు. సో ఐ కాంటాక్టెడ్ ఫ్రమ్ వేర్ ఐ బాట్ మై బైక్. ఫస్ట్ ప్రాసెస్ అంతా స్మూత్గానే వెళ్ళింది, వాళ్ళు బాగా మాట్లాడారు. బట్ ఐ విల్ టెల్ యూ, మోర్ దెన్ కస్టమర్, దీస్ పీపుల్ హ్యావ్ రిఫ్ట్ బిట్వీన్ దెమ్సెల్వ్స్ ఓన్లీ. ఓకే, సేల్స్ వాళ్ళకి సర్వీస్ వాళ్ళు పడరు, సర్వీస్ వాళ్ళకి సేల్స్ వాళ్ళు పడరు. ఓకే, ఈ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ వల్ల ఖచ్చితంగా కస్టమర్ అనేవాడు బలైపోతాడు. ఐఎమ్ టెలింగ్ యూ, రాయల్ ఎన్ఫీల్డ్ పీపుల్, యూ హ్యావ్ సో మచ్ టు ఇంప్రూవ్ ఇన్ యోర్ సెల్స్ ఓన్లీ. ఓకే, మీలో మీరే కొట్టుకు సస్తే ఇంకెందుకు? వాట్ ఈస్ ద పాయింట్? దీనివల్ల కస్టమర్ అనేవాడు సాటిస్ఫై అవ్వడు. లిటరలీ ద సర్వీస్ గైస్ వేర్ కంప్లైనింగ్ అబౌట్ సేల్స్ గైస్ దట్ సర్వీస్ గైస్ నెంబర్స్ ఎందుకు ఇస్తున్నారు మీరు ఇన్వాయిస్ డీటెయిల్స్ కోసానికి అని వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటున్నారు. వెన్ ఐ వాజ్ ఇన్ కాల్. అండ్ యు నో వాట్, హీరో విలన్ కొట్టుకుని కమీడియన్స్ చంపేసినట్టు కస్టమర్ సరిగ్గా చెప్పలేదు అని నన్ను అంటున్నారు. ఓకే, ఐ డెంట్ రికార్డ్ దిస్. You know, only my sister is the evidence sitting beside me what I talked with them. Okay, so I told them that నేను ఇట్లాగా నా బ్యాటరీ ఇష్యూ అయింది, ఐ వాంట్ టు క్లెయిమ్ వారంటీ అని చెప్తే, ఓకే సార్, యూ పీపుల్ టాక్ విత్ సర్వీస్ పీపుల్ అని చెప్పాడు. సో ఐ వెంట్ ఫర్ దెమ్. దట్ కస్టమర్ డిడ్ నాట్ సే లైక్ దట్. బ్యాటరీ ఇష్యూ ఉంది కాబట్టి నేను సర్వీస్ వాళ్ళకి చెప్పానని చెప్తున్నాడు. ఆసమ్, అసలు బీభత్సం. दे आई थिंक వాళ్ళే आप जिस व्यक्ति को कॉल कर रहे हैं వీళ్ళు ఎత్తితే అనుకోవాలి, ఎత్తకపోతే ఏముంది? ఇప్పుడు ఎన్ని దారుణాలు చెప్తాడో చూద్దాం. Please try later. ది రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ గైస్, ద రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ దయవిಟ್ಟು క్రేజీ. ನಂತರ ಪ್ರಯತ್ನಿಸಿ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళేమో కస్టమర్ రాంగ్ అంటారు, దాని తర్వాత కస్టమర్ ఇది చెప్పలేదు. ఎంత కస్టమర్ మీద తోసేయడమే తప్ప కట్ చేస్తారేంట్రా కస్టమర్ కాల్స్? బయట సర్వీస్ బయట నుంచుని ఉన్నాను నేను. And by the way guys, I keep forgetting that why చూసిన వాళ్ళు please subscribe. Okay, subscribe to the channel, like it, share it. If you found the video a little bit informative, please share it. Otherwise, if you found it a little bit fun, అంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం ఒక బూస్ట్ వస్తుంది, ఒక ఆనందం వస్తుంది, చేయాలన్న మోటివేషన్ వస్తుంది మెయిన్. So yeah,